ఒకే కథ టైటిల్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి కానీ, కొన్ని సినిమాల విషయంలో మాత్రమే వివాదాస్పదంగా మారాయి. అలాంటి సంఘటన 1987లో జరిగింది. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు ఎంట్రీ ఖరారు అయిపోయింది. మధుసూదన్ రావు దర్శకత్వంలో మూవీని అనౌన్స్ చేశారు. హీరోయిన్‌గా సోనమ్‌ను తీసుకున్నారు. బప్పిలహరి సంగీతం అందించగా పద్మాలయ స్టూడియోస్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సామ్రాట్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంది. విజయశాంతి హీరోయిన్, కె చక్రవర్తి సంగీతం అందించారు. ఒకే టైటిల్తో పోస్టర్లు రిలీజ్ చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ మొదలైంది. టైటిల్ విషయంలో ఎవరూ తగ్గలేదు. చివరకు విషయం సినీ పెద్దలకు వెళ్లడంతో ఇందులో ఎన్టీఆర్, కృష్ణ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రెండు వైపులా టైటిల్ విషయంలో రాజీ పడకపోవడంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు తీర్పులో సామ్రాట్ టైటిల్ హక్కులు కృష్ణకు, రమేష్ బాబు సినిమాకు దక్కాయి. కోర్టు తీర్పుతో బాలకృష్ణ సినిమా టైటిల్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా సాహస సామ్రాట్గా రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ వివాదం అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. రమేష్ బాబు నటించిన సామ్రాట్ చిత్రం అక్టోబర్ 2, 1987లో రిలీజ్ అయి పర్వాలేదని అనిపించగా, బాలకృష్ణ నటించిన సాహస సామ్రాట్ 13 ఏప్రిల్ 1987లో విడుదలై డిజాస్టర్గా మిగిలింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ రెండు సినిమాల నడుమ హీరో సుమన్ నటించిన ప్రేమ సామ్రాట్ 1987 జూన్ 15న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. మోహన గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ మొదటి తరం హీరోలలో ఎన్టీఆర్ తర్వాత 3వ ప్లేస్లో ఉన్నారు కృష్ణ. ఎన్టీఆర్, కృష్ణ మధ్య ఎంత స్నేహం ఉందో అంత కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉండేది. వరుస వివాదాలతో వీరు శత్రువులు అన్న ముద్ర పడిపోయింది. అప్పట్లో పంతాలు పట్టింపులతో పోటాపోటీగా ఉండేవారు ఇద్దరు హీరోలు. అంతేకాదు, ఎవరు ఏ విషయంలో తగ్గేవారో కాదట. సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఎన్నో విషయాల్లో పోటీ ఉండేది. ఆ విషయం అందరికీ తెలుసు. సినిమాల విషయంలోనే కాదు, పొలిటికల్గా కూడా వీరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తుండేదట. ఇక అన్నిటితో పాటు ఈ టైటిల్ వివాదం కూడా నడిచింది. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ టైటిల్ వివాదం వీరి సినిమాలది కాదు, వీరిద్దరి వారసుల సినిమాల కోసం టైటిళ్ల మధ్య ఇష్యూ జరిగింది. టాలీవుడ్లో ఒకే టైటిల్కు ఈ స్టార్ హీరోల తనయులు 2 సినిమాలు చేశారు. ఎవరు తమ టైటిల్స్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఇష్యూ పెద్దదే అయింది. ఇక విషయం ఏమిటంటే, సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబుని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. రమేష్ బాబు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక ఆయన్ని హీరోగా పరిచయం చేసే క్రమంలో సామ్రాట్ సినిమాని స్టార్ట్ చేశారు కృష్ణ. బాలీవుడ్లో హిట్ అయిన బైతాబ్ సినిమాను తెలుగులో సామ్రాట్గా రీమేక్ చేయాలని సినిమాను మొదలుపెట్టారు. హిందీలో సన్నీ డియోల్ హీరోగా నటించగా, ఈ సినిమాను తెలుగులో విక్టరీ మధుసూదన్ రావు డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ నుంచి సోనం అనే హీరోయిన్ని ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమాలు చేశారు. ఇక ఈ టైటిల్ వివాదమైంది. ఇదే టైటిల్తో బాలకృష్ణ హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.